సిటీలో ప్లాస్టిక్ వినియోగం అడ్డు అదుపు లేకుండా పెరుగుతోంది. దీంతో ఎక్కడెక్కడ ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్నారన్న దానిపై ఫోకస్ చేసింది బల్దియా. ఫంక్షన్ హాల్స్ లో తినే ప్లేట్ల నుంచి తాగే గ్లాస్ వరకు ప్లాస్టిక్ వస్తువులే ఉండటంతో వాటి మీద నజరు పెట్టింది జీహెచ్ఎంసీ. ప్లాస్టిక్ రహిత ఫంక్షన్స్ జరగడానికి ప్లాన్ గా సిద్ధం చేసింది. సిటీలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి హరిత ఉత్సవాల పేరుతో సదస్సులు నిర్వహించనుంది బల్దియా. ప్లాస్టిక్ వాడకం ఫంక్షన్ హాల్స్ లోనే ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చూస్తోంది. ప్లాస్టిక్ ప్లేస్ లో స్టీల్, పింగాణి ప్లేట్స్, గ్లాసులు వాడేలా చర్యలు చేపట్టనుంది. అంతేకాదు ప్లాస్టిక్ వాడని వారికి బహుమతులు కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది బల్దియా. అధికారులు ప్లాస్టిక్ మీద ఫోకస్ చేయడం బాగుందంటున్నారు ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు. అయితే ఈ విధానం అమలు మాత్రం కష్టమే అంటున్నారు. ప్లాస్టిక్ వస్తువులు చీప్ అండ్ బెస్ట్ లో దొరుకుతాయని, స్టీల్, పింగాణి ప్లేట్స్ కొనాలంటే చాలా కాస్ట్ అంటున్నారు. ప్లాస్టిక్ వాడటానికి కారణం ఏంటంటే డబ్బు గురించి ఎవరు వెనకాడట్లేదు. వాళ్ళకి తేలిగ్గా అయిపోవటం, వచ్చేటువంటి జనాలు పెరిగిపోవటం వలన దాన్ని ఎక్కువగా వాళ్ళు దాన్ని ఆచరణకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా నియంత్రణలో జరగాల్సిందే తప్ప ఎవరు ఆచరణను మాత్రం మానుకోవడం అనేది చేయలేకపోతున్నారు. క్యాటరింగ్ వాళ్ళకి వాళ్ళ సామాన్లు వాళ్ళు పెట్టుకుంటే పర్మనెంట్గా ఉంటుంది, వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది. కానీ మనకు ఉన్నటువంటి వాళ్ళు దానికి మాకు ఇదే కావాలి అని చెప్పడం అనేది జరుగుతుందండి. ప్రతి వాళ్ళకి కూడా భయం వేసిపోతుంది. స్టాఫ్ దొరుకుతారా లేదా, వాళ్ళు కూడా ఎట్లా క్లీన్ చేస్తారు అనే ఒక కాన్సెప్ట్లో భయపడుతూ దీన్ని ఎక్కువగా డిస్పోజబుల్ వాటి కోసమని వాళ్ళు ప్రిఫరెన్స్ చేస్తున్నారు. ప్లాస్టిక్ గాజు వాడితే ఈ పార్టీకి బడ్డెన్ ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే మా హాల్కి వచ్చే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తున్నారు. మిడిల్ క్లాస్ వచ్చే వల్ల ఈ పెట్టుకుంటే వాళ్ళకి ఇంకా ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. స్టీల్ అంటే వాడు గ్లాసులు వాళ్ళ పార్టీ వాళ్ళు కొనుక్క రావాలి, లేదంటే రెంట్కి తీసుకురావాలి మేడం. ఇప్పుడు ఇది అనుకోండి 100 గ్లాసులు 35 రూపీస్ 75 రూపీస్కి బేగం బజార్ వెళ్తే మనకి బల్క్లో దొరుకుతుంది. అదే స్టీల్ గ్లాస్ అయితే రెంట్ తేవాలి. రెంట్ అయితే గ్లాసు 5 రూపీస్ మినిమం తీసుకుంటారు, 3 రూపీస్ అని తీసుకుంటారు. లేదా ఆ రోజు పార్టీ కోసం ఒక 200 గ్లాసులు కొనాలి. అంత కొనాలంటే ఆయనకి బడ్డెన్ పడుతుంది. అందుకు ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారండి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ. స్టీల్, పింగాణి ప్లేట్స్ మిస్ అయినా, పగిలిపోయినా నిర్వాహకులకు అదనపు భారం అంటున్నారు క్యాటరింగ్ నిర్వాహకులు. స్టీల్, పింగాణి ప్లేట్స్ క్లీనింగ్ కూడా పెద్ద తలనొప్పి అంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలే 50 మైక్రాన్లకు పైబడి ఉన్న ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. తయారీదారులను పట్టించుకోకుండా వాడే వారిపై చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. మన పేపర్ గ్లాసెస్, టిష్యూ పేపర్స్, మన ప్లాస్టిక్ కవర్స్ వాడడం అంటే మాకైతే ఈజీనే. కాకపోతే ఇప్పుడు జిహెచ్ఎంసీ నుంచి వచ్చింది, ఫాలో అవ్వాలంటే మాకు ఇబ్బంది. ఎందుకంటే ఎంప్లాయీస్ కావాలి. స్టీల్ గ్లాసెస్కి మొత్తం రేట్లు ఎక్కువ. సో మన ఇప్పుడు ఈవెంట్స్ వాళ్ళు అంత అమౌంట్ ఇవ్వలేరు. మొత్తం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దాని ద్వారా ఎంప్లాయీస్ కూడా ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. ప్లస్ అది కడిగేటప్పుడు సరిగ్గా కడగరు. దానివల్ల మన క్యాటరింగ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసే థిక్నెస్ ఒకటి చెప్తున్నారు, కానీ బయట అమ్మేదాన్ని ఎవరు బ్యాన్ చేయటం లేదు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనకి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అన్నారు. ఈ ప్లాస్టిక్లో కూడా ఏదైతే మళ్ళీ రీసైకిల్ చేయగలుగుతారో అవే మ్యానుఫ్యాక్చర్ చేసి మన ఫంక్షన్స్ కానివ్వండి దేనికైనా ఇస్తే బాగుంటుంది. కానీ గవర్నమెంట్ వాళ్ళు అది వదిలేసి ఎవరన్నా అమ్ముతా ఉంటే కొనుక్కొని ఈజీగా తీసుకొచ్చి పని చేసుకునేలాగా ప్రజలు ఉన్నారు. కానీ మరి గవర్నమెంటే దీని మీద చర్య తీసుకొని మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసే ప్లాస్టిక్ని తయారు చేస్తే బాగుంటుందండి. లేదా కంపెనీ వాళ్ళకన్నా వీళ్ళు చెప్పాలా, మీరు పలానాదే తయారు చేసి ప్రజలకి అమ్మండి, అది మళ్ళీ రీసైకిల్ చేసుకోగలిగే ఇది ఉంటుంది అనేది గవర్నమెంట్ చెప్పి బ్యాన్ చేయాలి. హైదరాబాద్ను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలన్న అధికారుల నిర్ణయం మంచిదే అంటున్నారు జనం. ముందుగా 50 మైక్రాన్ల లోపు వస్తువులను తయారు చేస్తున్న కంపెనీలను బ్యాన్ చేయాలని కోరుతున్నారు.